సో హలో గైస్, అయితే మరి పండగ అయిపోయింది అనుకుంటా, అందరికీ ఎంజాయ్ చేసి ఉంటారు. యాక్చువల్లీ మన మెగా పండగ అయితే ఇంకా అవ్వలేదు, ఇంకా పెండింగ్ అయితే ఉంది, ఇంకా రన్ అవుతుంది, ఇంకా రకరకాల విధ్వంసాలు అయితే చేస్తున్నాయి అన్నమాట. యాక్చువల్లీ సో మొన్న ఆల్రెడీ వెళ్ళాము, బట్ రీసెంట్గా మళ్ళీ వెళ్దామని చెప్పి ట్రై చేసాం, టికెట్స్ దొరకలేదు. ఎర్లీ మార్నింగ్ ఎక్కడో ఒక దగ్గర ఎక్స్ట్రా షో యాడ్ చేస్తే ఆ రకంగా వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు కూడా అబ్జర్వ్ చేశారు, అది కూడా ఎర్లీ మార్నింగ్ 7 o'clockకి. అప్పుడు కూడా ఫ్యామిలీస్ వస్తున్నారు, ముసలి వాళ్ళు చాలామంది. అసలు ఒక్క టికెట్ అంటే ఒక్క టికెట్ కూడా దొరకట్లేదు, అంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఈవెన్ మా లొకేషన్ అనే కాదు, ప్రతి లొకేషన్, ఇప్పుడు మనం విజయవాడ చూసుకోవచ్చు, వైజాగ్, తిరుపతి, ప్రతి దగ్గర కూడా. ఈవెన్ చిన్న సినిమాల కన్నా నేను చెప్పట్లేదు, కానీ నవీన్ పోలిశెట్టిది, రవితేజ గారిది, వీళ్ళకి పర్వాలేదు, ఒక మాదిరిగా బుకింగ్స్ అవుతున్నాయి. కానీ చిరంజీవి గారి సినిమా అంటే అందరూ దానికే. ఇంకా చిరంజీవి సినిమా ఈ రోజు కాకపోతే పని రేపైనా వెళ్దాం, ఒకవేళ టికెట్స్ దొరకకపోతే మళ్ళీ రేపు మార్నింగ్ అయినా వెళ్దాం, రేపు ఈవినింగ్ అయినా వెళ్దాం, అంతే తప్ప వేరే సినిమాకి వెళ్ళొద్దు అనే మైండ్ సెట్తో ఉన్నారనమాట. సో చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది గైస్. ఎందుకంటే చిరంజీవి సినిమాకి టికెట్స్ దొరకవు అని ఒకప్పుడు ఆ టాక్ ఉండేది, అంత ఈజీగా దొరకవు, లైన్స్లో నిలబడాలి అని మన పేరెంట్స్ జనరేషన్ చెప్తుండేవారు. ఇప్పుడు ఏంటంటే కలరా చూస్తున్నాం అనమాట. మేబీ ఈ జనరేషన్, అదే మన జెన్జీ కిడ్స్ అంటాం కదా, వాళ్ళకి అర్థమవుతుంది. ఇంకో విషయం కూడా గైస్, ఇది రీసెంట్గానే జస్ట్ 3 daysలోనే 2 million టికెట్స్ అయితే క్రాస్ చేసిందంట బుకింగ్స్. సో అది చాలా పెద్ద రికార్డు. మేబీ పుష్ప సినిమాకిలో ఇలాంటివి జరిగినాయి, బట్ ఒక రీజనల్ సినిమా, అది కూడా జస్ట్ ఒక 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే రిలీజ్ అవుతున్న ఒక సినిమాకి ఈ లెవెల్ ఆఫ్ బుకింగ్స్ అనేది నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఇంకో విషయం కూడా చెప్పాలి ఏంటంటే, ఇది ఇంకా ఇప్పుడు జనవరి 20, 23, 26 ఈ తేదీలన్నీ కూడా ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే మేబీ ఇప్పుడు ఫ్యామిలీస్ అయితే ఇంటికి వచ్చారు, సో అట్లాగా అక్కడితో ఫినిష్ అవ్వదు ఇది. ఈవెన్ ఇప్పుడు నార్మల్ సీజన్లో వచ్చే మూవీలు అనేది ఎంకరేజ్ చేస్తాము. ఇప్పుడు మీరు మండే బుకింగ్స్ చూసుకోండి, లేకపోతే ట్యూస్డే బుకింగ్స్ చూసుకోండి, అట్లానే ఇప్పుడు నెక్స్ట్ వీక్ కూడా ఎక్కడ టికెట్స్ ఖాళీ లేవన్నమాట. ఆ లెవెల్ ఆఫ్ బుకింగ్స్ అయితే జరుగుతున్నాయి, అంత ఫాస్ట్గా జరుగుతున్నాయి అన్నమాట. సో అంతే గైస్, ఒక పర్ఫెక్ట్ బొమ్మ పడాలి, పర్ఫెక్ట్ స్టోరీ పడాలి. ఇక్కడ మెయిన్ అట్రాక్టివ్ థింగ్ ఏంటి అంటే, ఇంకో విషయం కూడా చెప్పొచ్చు, సాంగ్స్. చాలామంది ఫ్యామిలీస్ సాంగ్స్కి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో కొన్ని ఏదో ఒక సీన్ ఉంటుంది, సో ఏదో డైవర్స్ అవుతుంది అని చెప్పి ఎలా అరెస్ట్ చేస్తారు, సో ఆడవాళ్ళలో ఉండే ఆ సైకలాజికల్ థాట్స్ ఎలా ఉంటాయి, సో కొన్ని ఎక్స్ప్లోర్ చేశారనమాట. సో ఆ సీన్స్కి మరీ కనెక్ట్ అయిపోతున్నారు. చూద్దాం గైస్, ఇంకా వెళ్తుంది నెంబరు. రీసెంట్గానే 190 crores అని చెప్పి ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. మేబీ ఇంకా వెళ్తుంది. జెన్యూన్ నెంబర్స్. కొంతమంది నిబ్బగలు ఏంటంటే 4 రోజుల్లో 190 కోట్లు ఎలా వచ్చింది అని చెప్పి కామెంట్స్ చేస్తున్నారు. బట్ అదేంటంటే ఒరిజినల్ నెంబర్, అది ఎలాంటి ఫేక్ లెక్కలు కానీ ఏం లేవు, ఒరిజినల్ లెక్కలు అవి. సో చూద్దాం గైస్, తొందరలోనే 250 crores, 300 crores ఈ నెంబర్ కూడా చాలా ఫాస్ట్గా వెళ్తుంది. స్టే ట్యూన్, చాలా విషయాలు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.